మా ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఇవాళ విద్యా ఉద్యోగాలకు సంబంధించి ఆయా దినపత్రికలలో వచ్చినటువంటి ప్రధానమైన వార్తలను ఒకసారి పరిశీలిద్దాం. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు అందుతుంటాయి. 6 నోటిఫికేషన్ల జనరల్ ర్యాంకు జాబితాల వెల్లడి, దాంతోపాటు ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి. కోచింగ్ సెంటర్లకు ముక్తాడు, కేంద్రం ఒక కీలకమైనటువంటి మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. దానికి సంబంధించి అంతా సిద్ధమే అయినా ఆలస్యమే, డిఎస్సి రిక్రూట్మెంట్పై ఒక ఆర్టికల్ సాక్షి దినపత్రికలో ప్రధానంగా ఇవాళ కనిపిస్తుంది. డిఎస్సికి ఉన్నటువంటి అవరోధాలు, దానికి ఉన్నటువంటి ఇబ్బందులు, నెలాఖరులోగా గురుకుల పోస్టుల భర్తీ అని మరొక న్యూస్ మనకు కనబడుతుంది. సంక్షేమ గురుకులాల జూనియర్ లెక్చరర్ రాత పరీక్ష ఫలితాల వెల్లడి. ఇవి ప్రధానంగా ఇవాళ మనకు ఉన్నటువంటి అంశాలు. ఒకటి డిస్కస్ చేద్దాం ఫాస్ట్గా. మీరు ఇక్కడ చూడండి, 6 నోటిఫికేషన్ల జనరల్ ర్యాంకు జాబితాలు వెల్లడి. టీఎస్పీఎస్సీ ప్రకటించిన 2022లో నోటిఫికేషన్లు ఇచ్చింది. వీటికి 6 నోటిఫికేషన్లు. వీటికి సంబంధించి మనకు ఎగ్జామ్స్ 2023 మే, జూన్, జూలై నెలలో కంప్లీట్ అయ్యాయి. వాటికి సంబంధించి జనరల్ ర్యాంకు జాబితాలను టీఎస్పీఎస్సీ ఆ వెబ్సైట్లో పొందుపరిచినట్లు తెలియజేయడం జరిగింది. 1:2 నిష్పత్తిలో నెక్స్ట్ లిస్టు రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు ర్యాంక్స్ ఇచ్చారు. ఏమేమి ఉన్నాయంటే మీకు టౌన్ ప్లానింగ్ అండ్ బిల్డింగ్ ఓవర్సీర్ ఒక 175 పోస్టులకి రిలీజ్ చేశారు మెరిట్ లిస్టు. డ్రగ్ ఇన్స్పెక్టర్ 18, హార్టికల్చర్ అధికారి 22, లైబ్రేరియన్లు 71, ఏఎంవిఐ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ 113, వ్యవసాయ అధికారి 148. సో ఈ ఎగ్జామ్ రాసిన వాళ్ళైతే మీకు వెబ్సైట్లో మెరిట్ లిస్ట్ ఉంది, మీరు చూసుకోండి. నెక్స్ట్ 1:2 నిష్పత్తిలో మీకు అంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి అయితే తప్పకుండా మేము సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలుస్తామని చెప్తున్నారు. సో ఇదొక న్యూస్ ఉంది. కోచింగ్ సెంటర్లకు సంబంధించి ఏదైతే మరి వివిధ ఉద్యోగాలకు కావచ్చు, లేదంటే ఎంట్రన్స్లకు కావచ్చు, కోచింగ్ ఇచ్చేటటువంటి కోచింగ్ సెంటర్లను ఏవైతే మోసపూరిత ప్రకటనలు చేస్తున్నారో వాటి మీద చర్యలు తీసుకోవడానికి కేంద్రం కొన్ని మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. వీటి మీద అభిప్రాయాలను, సూచనలు, సలహాలను కోరుతూ ఒక ముసాయిదా తయారీ కోసం కేంద్ర వినియోగదారుల సంరక్షణ ప్రాధికార సంస్థ వివిధ భాగస్వామ్య పక్షాలతో చర్చించింది. కోచింగ్ రంగంలో ఉన్నవారు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇవ్వకుండా అడ్డుకోవడానికి ఈ గైడ్లైన్స్ అయితే మరి రూపొందించినట్లు పేర్కొన్నది. ఇక్కడ కొన్ని ఇవ్వడం జరిగింది. అంటే కోర్సు పేరు అది ఉచితమైన, రుసుము చెల్లించేదైనా, దానికి ముఖ్య సమాచారాన్ని, విజయవంతమైన విద్యార్థులు ఆ కోర్సును ఎన్ని రోజులు చదివారనే విషయాన్ని, వినియోగదారుల నిర్ణయాధికారాన్ని ప్రభావితం చేసే ఇతర ఏ ముఖ్య సమాచారాన్ని దాచి ఉంచినా అది తప్పుదోవ పట్టించడం కిందకే వస్తుంది. అదేవిధంగా రిజల్టు, సెలక్షన్స్ గురించి అసత్యాలు చెప్పడము, నమ్మకమైన ఆధారాలు చూపకుండా పోటీ పరీక్షల్లో విద్యార్థులు సాధించిన ర్యాంకుల గురించి చెప్పడం కూడా మోసపూరితం. ఎందుకంటే కొన్ని కోచింగ్ సెంటర్స్ 2 రోజులు కోచింగ్ తీసుకున్నా కూడా మేమే కోచింగ్ ఇచ్చాం, మా వాళ్ళని ఇతను సక్సెస్ అయ్యాడని మనం చెప్పడం చూస్తున్నాము. లేదంటే జస్ట్ ఇంటర్వ్యూ గైడెన్స్ తీసుకున్నా కూడా టోటల్ మా దగ్గర తీసుకున్నాడు, మా వల్లనే ఆయనకి ఉద్యోగం వచ్చింది, దీనికి సెలెక్ట్ అయ్యాడని కొంత అంటే మిస్గైడ్ చేస్తున్నారు పేరెంట్స్ అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ఆరోపణలు. వాటిని అరికట్టడం కోసం కేంద్రం అయితే కొంత డ్రాఫ్ట్ని ఇక్కడ మరి ప్రజాభిప్రాయాల కోసం పెట్టడం జరిగింది. ఇది ముసాయిదా మనకు ఓపెన్ చేయడం అనేది జరుగుతుంది. విద్యార్థుల వ్యక్తిగత ప్రతిభా పాఠవాలను గుర్తించకుండా వారి విజయాన్ని పూర్తిగా కోచింగ్ సెంటర్ గొప్పతనంగానే చెప్పడం కూడా తప్పుదోవ పట్టించడమే. మెరిట్ ఉన్నటువంటి స్టూడెంట్ ఎట్లయినా వస్తుంది ఆయనకి, కానీ ఇక్కడ కోచింగ్ సెంటర్లు ఏం చేస్తున్నాయి, ఆయనకి మా వలన అసలు సీట్ వచ్చింది లేకుంటే రాకనే పోయేది అనేది ప్రధానంగా చెప్పడము, వినియోగదారులు తప్పుదోవ పట్టించడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక వెల్లడించాల్సిన వివరాలు: విజయవంతమైన విద్యార్థి సాధించిన ర్యాంక్ చెప్పాలి, ఆయన ఏ కోర్సు, ఆ కోర్సు పూర్తి చేయడానికి ఎంచుకున్న సమయము, అది ప్రీనా, డబ్బులు పే చేశాడా, ఇవన్నీ చెప్పాలి. ఇంకా చేయకూడని ఉన్నాయి. విజయం సాధించిన విద్యార్థి వివరాలు, వారి పేర్లు, ఫోటోలు, వీడియోలు వారి యొక్క అనుమతి లేకుండా ఉపయోగించకూడదు. ఇక్కడ అనుమతి లేకుండా కూడా వాడుకుంటున్నారు. పేపర్లో ఫోటో వచ్చేదాకా ఆ విద్యార్థి తెలియడం లేదు. 100% సెలక్షన్లు, 100% జాబ్ గ్యారంటీ అని హామీలు ఇవ్వడము, ప్రిలిమ్స్ గ్యారంటీ, మెయిన్స్ గ్యారంటీ, ప్రవేశాలు గ్యారంటీ మా దగ్గర కోచింగ్ తీసుకుంటే, ఇవన్నీ కూడా అబద్ధపు ప్రకటన చేయకూడదు అని చాలా స్ట్రిక్ట్ గైడ్లైన్స్ ఉన్నాయి. కోచింగ్ సెంటర్లో చేరితే చాలు, ర్యాంకు, మంచి మార్కులు, తాత్కాలిక, శాశ్వత ఉద్యోగం, కోరుకున్న విద్యా సంస్థల్లో ప్రవేశం, ఉద్యోగం, ప్రమోషన్, వేతన పెంపు, ఇవన్నీ చాలా ఇస్తున్నారు కదా. మా దగ్గర కోచింగ్ తీసుకుంటే గ్యారంటీ ఉద్యోగము, నీకు ర్యాంక్ వస్తుంది అని డైరెక్ట్ మీకు అడ్వర్టైజ్లోనే పెడతారు వీళ్ళు. అది పాసిబుల్ కాదు అది, ఎందుకంటే చాలా రకాల అంశాలు ప్రభావితం చేస్తాయి విజయాన్ని ఇక్కడ. కానీ వినియోగదారులను తప్పుదోవ పట్టించడం అనేది చాలా జరుగుతుంది. కాబట్టి ప్రధానంగా ఈ అంశాల మీదనైతే కేంద్రం ఫోకస్ చేసింది. బోధనా సిబ్బంది సామర్థ్యం గురించి
తప్పుదోవ పట్టించాలి, అతిగా చెప్పకూడదు. చెప్తున్నారు 20 ఏళ్ళ అనుభవం అది ఇది ఏదో చెప్తుంటారు. మా దగ్గర చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్నారు, కానీ తీరా చూస్తే అక్కడ ఉండరు. తాము అందిస్తున్న కోర్సులు సర్టిఫికెట్లకు గుర్తింపు పొందిన అధికార వ్యవస్థల నుంచి అనుమతి ఉన్నట్లు తప్పుగా చెప్పకూడదు. ఇవన్నీ కూడా మరి గైడ్లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. కొంత మరి మంచి పరిణామం అని మనం చెప్పుకోవచ్చు. ఇది ఒక వార్త కనబడుతుంది. ఇంకా డిఎస్సికి సంబంధించి ఒక పెద్ద ఆర్టికల్ మనకు సాక్షిలో కనబడుతుంది. రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీపై నిరుద్యోగుల ఆందోళన, మెగా డిఎస్సి వేస్తామన్న సర్కారు 2 సార్లు రివ్యూ జరిగింది. మరి నోటిఫికేషన్ దిశగా అడుగులు పడటం లేదంటూ నిరాశ. గతంలో డిఎస్సి ఆగిపోవడానికి కారణమైన సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తులు. ఒకవేళ లోక్సభ షెడ్యూల్ వస్తే పరిస్థితి మొదటికి వస్తుందని ఆవేదన. టీచర్ ఖాళీల లెక్కలు తీసిన విద్యాశాఖ, పదోన్నతులు బదిలీతో లింకు. ఇది కొంచెం టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి డిఎస్సికి, ఎందుకంటే డాటా అంతా కలెక్ట్ చేశారు మ్యాక్సిమం, కానీ ఇక్కడ ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ ఇష్యూ వల్లనే చాలా సమస్య వస్తుంది. ఈ ప్రమోషన్స్ కోసము టెట్ కంపల్సరీ అంటున్నారు. మరి టెట్ లేకుండా ఈ ప్రమోషన్స్ ఇవ్వడం కుదరదు. ప్రమోషన్స్ ఇవ్వకపోతే నిజంగా వేకెన్సీస్ ఎట్లా ఫిల్ చేయాలనేది ఇక్కడ ఉన్నటువంటి అసలు ప్రశ్న. ఇవన్నీ చాలా టెక్నికల్ ఇష్యూస్ ఉండడం వల్ల కొంత డిఎస్సి మీద అస్పష్టత అనేది మనకు కనబడుతుంది. కానీ గవర్నమెంట్ కొంచెం సీరియస్గానే ఉంది. ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. ఎందుకంటే ఈ ఉద్యోగాలు అన్నింటిలో ఎక్కువ మంది అంటే కొంచెం చాలా ఫోకస్ చేసే డిఎస్సి మీదనే ప్రధానంగా. కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకుండా గవర్నమెంట్ కూడా ఉండకుండా ఉండే అవకాశం అయితే లేదు. లోక్సభ షెడ్యూల్ కంటే ముందు డెఫినెట్గా నోటిఫికేషన్ వస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందులో ఉన్నటువంటి ఇష్యూస్ అన్ని ఇక్కడ మనకు డిస్కస్ చేయడం జరిగింది. నిరుద్యోగులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ళకేళ్ళుగా ఉపాధ్యాయ పోస్టుల కోసం మరి ప్రిపేర్ అవుతున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీలైనంత త్వరగా డిఎస్సి ప్రక్రియ ప్రారంభించాలని కోరుతున్నారు. గత ప్రభుత్వంలో డిఎస్సి వేసిన టీచర్ల పదోన్నతులు బదిలీలు టెట్ అర్హత వంటి ఇబ్బందులతో మరి అది ఆగిపోయిన విషయం కూడా మనకు తెలుసు. 5,000 పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ రావడం అంతా ఆగడము. ఇప్పుడు మరి కొన్ని పోస్టులు కలిపి మెగా డిఎస్సి అనే గవర్నమెంట్ ప్రకటించింది. దానికి ఉన్నటువంటి సాంకేతిక ఇబ్బందులు పరిష్కరించే పనులు అధికారులు అయితే ఉన్నారు, కానీ కొంత టెక్నికల్ ఇష్యూస్ వల్ల లేట్ అవుతుంది. కానీ ఇప్పటికే ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించి ఈ ఆటంకాలు తొలగించడంపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈలోగా లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే మరి చాలా ప్రాబ్లం అవుతుంది. 4 లక్షల మందికి పైగా అభ్యర్థులు అయితే ఇక్కడ ఉపాధ్యాయ విద్యా కోర్సులు పూర్తి చేసి టెట్ పాస్ అయిన వారే 4 లక్షల మంది ఉన్నారు. వీరంతా టీచర్ పోస్టుల భర్తీ కోసమే వెయిట్ చేస్తున్నారు. ఏళ్ళకేళ్ళుగా డిఎస్సి కోసం ప్రత్యేక కోచింగ్ తీసుకుంటున్న వారు, ఒక్కొక్కరు 3-4 సార్లు కోచింగ్ తీసుకున్న వారు కూడా ఉన్నారు ఇందులో. మరి కొత్త సర్కారు మెగా డిఎస్సి వేస్తామని పేర్కొనడము, దానికోసము ప్రిపేర్ కావడము, నోటిఫికేషన్ జారీ దిశగా ఏది కూడా మొదలు కాకపోవడంపై కొంత నిరాశ ఉందని మనకి ఆర్టికల్లో కనబడుతుంది. ఆదివారం జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా మెగా డిఎస్సిపై చర్చ జరిగిందని, ఖాళీల గుర్తింపు ఇతర అంశాలపై కసరత్తు చేపట్టాలని సీఎం ఆదేశించారని మంత్రులు చెప్పడంపై ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదైతే మనము గవర్నమెంట్ సుముఖంగానే ఉందనే విషయం దీని ద్వారా మనకు అర్థమవుతుంది. ఇంకా లాస్ట్ డిఎస్సి నోటిఫికేషన్ గురించి కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఇదంతా కూడా మనకు తెలుసు కాబట్టి ఈ విషయాన్ని నేను డిస్కస్ చేయడం లేదు. ఇంకేమైనా కొత్త విషయం ఉంటేనే ఇక్కడ మాట్లాడుకుందాం మనము. కొత్త ప్రభుత్వం అనుబంధ నోటిఫికేషను, మంత్రులు, అధిక వినతి పత్రాలు ఇవన్నీ కూడా రోజు జరుగుతున్నాయి. 21,000 టీచర్ పోస్టుల భర్తీ అవసరమని అధికారులు చెప్తున్నారు. సీఎం రేవంత్ కూడా మెగా డిఎస్సి వేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో అనేక మంది ప్రైవేట్ స్కూళ్ళలో ఉద్యోగాలు మానుకొని డిఎస్సి కోసం సిద్ధమవుతున్నారు. అదైతే వాస్తవమే. మరి నోటిఫికేషన్ వస్తానని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. బదిలీలు పదోన్నతులతో లింక్ అయితే ఉంది. ఎందుకంటే అక్కడ టెట్ విషయంలో కొంత ప్రాబ్లం ఉంది. వాళ్ళకి ప్రమోషన్స్ ఇస్తే కానీ ఇక్కడ ఎస్జిటి వేకెన్సీస్ అంటే క్లారిటీ రాదు మనకి. ఇదంతా కూడా అధిగమించాల్సినటువంటి పరిస్థితి ఉంది. టెట్ రాయాల్సిన పరిస్థితులు ఖచ్చితంగా 80,000 మంది టీచర్లకైతే ఇప్పుడు ఏర్పడింది. మరి మారినటువంటి సిలబస్ నేపథ్యంలో కొత్త అభ్యర్థులతో సమానంగా పాత టీచర్లు టెట్ రాయడం కష్టమని ఉపాధ్యాయ సంఘాల అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం టెట్ నోటిఫికేషన్ ఇవ్వాలని ఆలోచిస్తుంది, కానీ టెట్ నోటిఫికేషన్ ఇస్తే అందరికి కామన్గానే ఇస్తారు. ఇక్కడ ఎవరైతే బిఎడ్ డిఎడ్ క్వాలిఫై అయ్యి టెట్ క్వాలిఫై కానోళ్ళు కూడా రాసుకోవచ్చు, టీచర్లు కూడా రాసుకోవచ్చు. కానీ ఇక్కడ టీచర్ల యూనియన్లు ఏమంటున్నాయంటే వాళ్ళతో పోటీ పడలేము, క్వాలిఫై కాకపోయే అవకాశాలు ఉంటాయి, కాబట్టి సపరేట్ టెట్ ఏదైనా ఉంటే ఆలోచించండి అని కొన్ని రిప్రజెంటేషన్స్ పోయినట్టు మనకు తెలుస్తుంది. టీచర్ల బదిలీల విషయంలో ఇది పెద్ద చిక్కుముడిగా మారింది. మరోవైపు భారీ సంఖ్యలో పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. వీటన్నింటితో టీచర్ పోస్టుల భర్తీకి కొంత నోటిఫికేషన్ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని అధికార వర్గాలు చెప్తున్నాయి అనేది ఇక్కడ మనకు ప్రధానంగా కనబడుతుంది. మరోవైపు
ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాం డిఎస్సి కోసమని రావుల రామ్మోహన్ రెడ్డి డిఎడ్ బిఎడ్ అభ్యర్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వారి వాయిస్ కూడా ఇక్కడ వినిపిస్తున్నారు. సో టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కూడా టీచర్లకు టెట్ నిర్వహించాలి అని వారు కూడా డిమాండ్ చేస్తున్నారు. సో చూద్దాం, మరి డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అందరూ కూడా వస్తుందని ఆశిద్దాం. ఇక నెలాఖరులోగా గురుకుల పోస్టుల భర్తీ జూనియర్ లెక్చరర్ కేటగిరీలో రిలీజ్ అయింది. 1:2 నిష్పత్తిలో మెరిట్ లిస్ట్ ఇచ్చేశారు. అక్కడ కూడా ఇంటర్వ్యూకి ఏమైనా మన సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలుస్తున్నారు. ఈ నెల 20 తర్వాత టీజీటీ కేటగిరీలో కూడా 1:2 నిష్పత్తిలో జాబితా ఇస్తామని చెప్తున్నారు. ధ్రువపత్రాల పరిశీలన డెమో పరీక్షల నిర్వహణకు 26వ తేదీ డెడ్ లైను. ఆ తర్వాత 6,737 పోస్టులకి మళ్ళీ సీఎం చేతి మీదుగా నియామక పత్రాలు ఇస్తామని చెప్తున్నారు. గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతమైంది. ఇప్పటికే గురుకుల డిగ్రీ కాలేజీలు, గురుకుల జూనియర్ కాలేజీల్లోని ఫిజికల్ డైరెక్టర్, లైబ్రరీయన్ ఉద్యోగాలతో పాటు గురుకుల పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్, లైబ్రరీయన్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచరు భర్తీ చేశారు. ఇంకొక 7,000 ఉద్యోగాలకు సంబంధించిన ప్రక్రియను తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు అయితే మరి వేగవంతం చేసింది. ఈ నెలాఖరులోగా అన్ని కేటగిరీలో ఉద్యోగాలకు అర్హులైనటువంటి అభ్యర్థులను ఎంపిక చేసేలా కసరత్తు చేస్తుంది. ఈ క్రమంలో డిగ్రీ కాలేజీలో 793 లెక్చరర్ ఉద్యోగాలు, జూనియర్ కాలేజీలో 1924 జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలకు సంబంధించి 1:2 నిష్పత్తిలో వేరువేరుగా మరి ప్రాథమిక ఎంపిక జాబితాలను కూడా రిలీజ్ చేసింది. ఈ నెల 19వ తేదీ నుంచి ధ్రువపత్రాల పరిశీలన, అభ్యర్థులకు డెమో పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. డెమోస్ ఉంటాయి మీకు డిఎల్కి, ప్రధానంగా మరి గమనించండి, జేఎల్ డిఎల్కి మరి డెమోస్ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఇక చివరి వారంలో గురుకులాల్లో భర్తీ చేస్తున్న 9,000 ఉద్యోగాల్లో 4,020 ఉద్యోగాలు అయితే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ కేటగిరీలోనివి. ఈ ఉద్యోగాలపైన ఎక్కువ మంది అభ్యర్థులు ఆశలు పెట్టుకున్నారు. అర్హత జాబితాల కోసం అయితే వీరు వెయిట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఈ నెల 20వ తేదీ తర్వాత సబ్జెక్టుల వారీగా 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల ప్రాథమిక జాబితాలను అయితే రిలీజ్ చేయనుంది. 20 తర్వాత వస్తాయి మీకు, 20 తర్వాత. 24వ తేదీ నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసేలా అధికారులు ఒక ప్రణాళికను అయితే సిద్ధం చేశారు. 26వ తేదీ కల్లా కంప్లీట్ చేసి తుది జాబితాను విడుదల చేయాలని భావిస్తున్నారు. మొత్తంగా 4,020 టీజీటీ, 1924 జూనియర్ లెక్చరర్, 793 డిగ్రీ లెక్చరర్ పోస్టులు కలిపి 6,737 ఉద్యోగాలను ఈ నెలాఖరులోగా, ఫిబ్రవరి నెలాఖరులోగా భర్తీ చేయనున్నారు. సో ఇది మనకు తాజా అప్డేట్స్. ఇవాళ వివిధ ఉద్యోగాలకు సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్ మీకు తప్పకుండా అందిస్తాను నేను.